హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ సందీప్. వెల్కమ్ టు తెలుగు టెక్ డిజిటల్. ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మనం ఒక అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం అనమాట. సో అది వచ్చేసి ఏంటి అంటే మనకి గింబల్ అనమాట. ఇది వచ్చేసి మనకి 13,500 అయితే పడింది. DJI 4 అనమాట ఇది, ఓకేనా. ఆస్మో 4 అనేది కూడా అంటారనమాట దీన్ని, ఓకేనా. OM4 అని కూడా అంటారనమాట దీన్ని, ఓకేనా. సో ఇది వచ్చేసి మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాము. అమెజాన్లో బుక్ చేసాను దీన్ని అయితే, ఓకేనా. సో ఒకసారి అయితే అన్బాక్సింగ్ చూసేద్దాం. సో చూడండి, ఇక్కడ నేను మొత్తం అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను ఇక్కడ. ఒకసారి చూసేసుకుందాం బాక్స్ అంతా కూడా. సో చూడండి, ఇక్కడ DJI షార్ట్కట్లో అయితే DJI OM4 అని అయితే అంటారనమాట దీన్ని, ఓకేనా. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ స్మార్ట్ ఫోన్ స్టెబిలైజర్ అని అయితే రాసింది కదా. సో దాంతోపాటు ఒకసారి అయితే చూద్దాం ఇంకా తిప్పి. సో మనకి ఇక్కడ చూడొచ్చు, దీని గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. మ్యాగ్నెటిక్ క్విక్ మౌంట్, ఫోల్డబుల్ అండ్ పోర్టబుల్ అని చెప్పేసి అయితే ఉంది. యాక్టివ్ ట్రాక్ 3.0 అయితే ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి క్విక్ రోల్ అని చెప్పేసి అయితే ఉంది. దాంతోపాటు గెస్చర్ కంట్రోల్ అనమాట. సో మన హ్యాండ్తో కూడా కంట్రోల్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ స్టోరీ మోడ్ అని అయితే ఉంది కదా. సో ఇవన్నీ అయితే ఇందులో ఆప్షన్స్ అనమాట. సో ఇంకా చూద్దాం ఏమేమి ఉన్నాయని చెప్పేసి అయితే, ఓకేనా. సో ఇక్కడ చూసేసుకోవచ్చు, మనకి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది. సో ఇది వచ్చేసి MRP వచ్చేసి 14,990 రూపీస్ అయితే ఉంది ఇది, ఓకేనా. చూడొచ్చు, ఇక్కడ DJI OM4 హ్యాండ్ హెల్డ్ 3 యాక్సెస్ స్మార్ట్ ఫోన్ గింబల్ స్టెబిలైజర్ విత్ గ్రిప్ ట్రైప్యాడ్ వ్లాగ్ యూట్యూబ్ లైవ్ వీడియో ఫర్ iPhone Android అని చెప్పేసి అయితే ఉంది కదా ఇక్కడ క్లియర్గా, ఓకేనా. సో ఇప్పుడు దీని అయితే అన్బాక్సింగ్ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ క్రియేట్ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అని అయితే రాస్తుంది కదా మనకి. సో ఇదైతే ఓపెన్ చేద్దాము. సో ఇది ఓపెన్ చేసేస్తే మనకి ఇందులో వచ్చేసి ఒకటి DJI ద ఫ్యూచర్ ఆఫ్ పాసిబుల్ ఆస్మో అని చెప్పేసి అయితే ఉంది ఇక్కడ ఈ దీంట్లో. అండ్ ఇక్కడ చూసేసుకుంటే చూద్దాం ఇక్కడ. సో ఇది ఒకటి వచ్చేసి అయితే మనకి హ్యాండ్ స్ట్రిప్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇది చూసేసుకుంటే ఇది ఒక గింబల్ కోసం అయితే ఇది ఒకటైతే ఇచ్చారు. సో ఇది కూడా క్వాలిటీ బాగుంది. సో దీంతో పాటు ఇంకా ఇందులో ఏముందో చెక్ చేద్దాం. ఇది వచ్చేసి అయితే మ్యాగ్నెటిక్ అనమాట. సో ఇది చూడండి ఎట్లా యూజ్ చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో చూడొచ్చు, ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ స్ట్రిప్ అయితే ఇది, ఓకేనా. సో ఇది ఎవరైనా ఫస్ట్ టైం వాడినట్టయితే చూడొచ్చు, ఇక్కడ DJI OM అని అయితే ఉంది. సో ఇవి క్విక్ స్టార్ట్ గైడ్ వాల్యూమ్ 2 అని అయితే ఉంది కదా. సో ఎవరైనా తెలియకపోతే సో ఇట్లా చూసి అయితే ఫిట్ చేసుకోవాలి. సో నాకు కూడా తెలియదు కాబట్టి నేను కూడా అదే పని చేస్తాను, ఓకేనా. సో అయితే పక్కన పెట్టేద్దాం. సో చూడండి, ఇక్కడ గింబల్ ఓపెన్ అయిపోయింది. సో చూద్దాము ఇది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే ఒకసారి ఓపెన్ చేసి. సో ఇది వచ్చేసి అంతా కూడా మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే ఉందన్నమాట ఇది. సో చూడొచ్చు, ఇక్కడ చూద్దాము ఇంకా ట్రైప్యాడ్ చూద్దాము. సో ఇక్కడ ట్రైప్యాడ్ చూస్తే మన కింద అయితే చూడండి, ఇక్కడ మనకి జారిపోకుండా ఉండడానికి, స్ట్రాంగ్గా ఉండడానికి అయితే పెట్టారు ఇది. చూడండి, ఎటు కదలకుండా అయితే, ఓకేనా. సో ఇది ఒక్కసారి చూడండి ఇది కూడా. అండ్ దీంతో పాటు మనకి USB-C టైప్ అయితే ఇచ్చారు, ఓకేనా. సో ఇప్పుడు చూద్దాము గింబల్ అయితే ఒకసారి అంతా టెస్ట్ చేసి చూద్దాము ఎట్లా వస్తుంది ఏంటి అని చెప్పేసి అయితే. సో దాంతోపాటు ఇక్కడ మీకు చూస్తాను చూడండి, ఇది వచ్చేసి అయితే జాస్టిక్ అనమాట. ఇది మోడ్స్, ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ అనమాట. ఇది వచ్చి రికార్డ్ బటన్ అనమాట, ఓకేనా. అండ్ ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే. సో చూడండి. సో ఫ్రెండ్స్, ఇదైతే చూద్దాము ఒకసారి. దీనికైతే మొబైల్కి అయితే కనెక్ట్ చేద్దాము ఎట్లా ఉందని చెప్పేసి అయితే, ఓకేనా. సో ఒకసారి పవర్ ఆన్ అయితే చేద్దాం ఇది. సో పవర్ అయితే ఆన్ అయిపోయింది చూడండి ఇక్కడ, ఓకేనా. సో పవర్ అయితే ఆన్ చేసాం కదా. సో ఇప్పుడైతే దీనికి మొబైల్కి అయితే ఫిక్స్ చేద్దాము, ఒకసారి ఎట్లా ఉందో సెట్ చేద్దాము, ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక యాప్ అయితే ఉంటుంది, లేదంటే దీన్ని QR కోడ్ కూడా స్కాన్ చేసి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది అనమాట. సో చూడండి, ఇక్కడ DJI MI-M1 అయితే ఉంది కదా. సో ఇదైతే డౌన్లోడ్ చేసుకుందాం.
సో ఇది డౌన్లోడ్ చేసేసుకొని ఇది ఆన్ చేసుకుంటే మనకి దీనికైతే కనెక్ట్ అవుతుంది. సో దానికంటే ముందు వచ్చేసి డౌన్లోడ్ చేసుకుంటేనే మనమైతే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది దీంట్లో. సో చూడండి యాప్ అయితే డౌన్లోడ్ అయిపోయింది కంప్లీట్గా. సో ఈ అగ్రీ మీద అయితే క్లిక్ చేద్దాము. అగ్రీ. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ చూడండి టాప్ హియర్ కనెక్టెడ్ టు డివైస్ అని అయితే ఉంది కదా. సో ముందైతే మనం ఇదైతే ఆన్ చేద్దాము. చూడండి ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేసేస్తే ఆన్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి ఆన్ అయిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేద్దాము. సో బ్లూటూత్ అయితే ఎనేబుల్ చేయమంటుంది. బ్లూటూత్ అయితే ఎనేబుల్ చేసేసి కనెక్ట్ చేసేద్దాం. చూడండి ఇక్కడ OM4 అని చెప్పేసి అయితే ఉంది కదా, కనెక్ట్ చేసేద్దాము. అగ్రీ మీద కనెక్ట్ చేయండి. సో లాగిన్ అయితే అవ్వమంటుంది. ఓకేనా. రిజిస్టర్. సో ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేసేద్దాము. సో అయితే రిజిస్టర్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. సో చూడండి ఇదైతే లాగిన్ అయితే అయిపోయింది. ఓకేనా. సో ఇదైతే యాక్టివేట్ అవుతుంది. సో చూడండి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే మనకి ఈ గింబల్కి ఇది ఎలా కనెక్ట్ చేయాలని అయితే చూపిస్తాను చూడండి ఇది. ఓకేనా. సో చూడండి ఇక్కడ కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది ఇది. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఒకసారి ఈ ఇక్కడ ఉంది కదా ఇది. సో ఇదనమాట ఈ స్ట్రిప్ అనేది డైరెక్ట్ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫిక్స్ చేయాలన్నమాట చూసి. చూడండి ఇక్కడ ఫిట్ చేయగానే మనకి ఆటోమేటిక్గా అయితే కనెక్ట్ అయిపోతుంది. ఓకేనా. సో చూసారు కదా ఇలా అనమాట. సో ఇలా కనెక్ట్ చేసిన తర్వాత మనము ఇప్పుడు దీన్ని ఆన్ చేస్తాను చూడండి. ఆన్ చేసి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి అయితే. సో చూడండి ఇక్కడ ఈ M బటన్ అనేది ఫస్ట్ కొద్దిగా పవర్ ఆన్ చేస్తాం కదా. ఫస్ట్ కొద్దిసేపు ప్రెస్ చేసి పట్టుకుంటే పవర్ ఆన్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది అంటే మనకి ఓకేనా ఇది డబల్ టైం క్లిక్ చేస్తే ల్యాండ్స్కోప్ అవుతుంది. ఓకేనా. సో ఇంకొకటి ఏంటి అంటే పోర్ట్రేట్ మోడ్లో కూడా వెళ్ళిపోతుంది అనమాట. దాంతోపాటు అయితే డబల్ క్లిక్ చేసేస్తే సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది డబల్ క్లిక్ ఇచ్చేసి అట్లే పట్టుకున్నాం అనుకోండి నార్మల్గా అయిపోతుంది అనమాట. స్టాండ్ బై మోడ్ అనమాట ఇది. ఓకేనా. సో ఇంకొకసారి గట్టిగా హోల్డ్ చేసి అలాగే పట్టుకుంటే మనకి పవర్ ఆఫ్ అయిపోతుంది. ఓకేనా. సో మళ్ళీ ఒకసారి డబల్ క్లిక్ చేస్తే నార్మల్గా అవుతుంది చూడండి ఇది ఇలా. సో ఇంకా కొన్ని చెప్తాను చూడండి. ఇది జాయ్స్టిక్ గురించి అయితే చెప్పాను కదా మీకు ముందే. నెక్స్ట్ వచ్చేసి షట్టర్ బటన్ అనమాట. సో ఇది షట్టర్ బటన్ వచ్చేసి ఏం చేస్తుందంటే ఒకసారి మనం ప్రెస్ చేసేస్తే ఫోటో లేదా వీడియో తీసేసుకుంటాం అనమాట. అంతే. ఇది కొంచెం ఇలాగే ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి బ్రష్ మోడ్ అనమాట. సో అలాగే అది ఓన్లీ మనకి ఫొటోస్ తీస్తున్న టైంలో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జూమ్ స్లైడ్ బార్ అనమాట ఇది. ఓకేనా. మనము వీడియో తీస్తున్నప్పుడు సో ఇలా పైకి అనేస్తే జూమ్ అవుతుంది, కిందికి వచ్చేస్తే నార్మల్ అవుతుంది. ఓకేనా. సో దీనివల్ల అంతే అనమాట. ఇది ఇంకా వేరే యూస్ఫుల్ ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ట్రిగ్గర్. చూడండి ఇది అన్నమాట, ఇది ట్రిగ్గర్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే సో ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటే ఇది లాక్ చేస్తుంది అనమాట. లాక్ మోడ్ అనమాట. లాక్ ఏంటి అంటే మనం ఒక ఆబ్జెక్ట్ని చూపించి దాని నుంచి మనం ఎటు వెళ్ళాం కానీ ఫోకస్ మొత్తం దాని మీదే పెడుతుంది అనమాట. ఓకేనా. సో సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే ప్రెస్ వన్స్ ఒకసారి ప్రెస్ చేసేస్తే మనకి యాక్టివ్ ట్రాక్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇంతకుముందు అయితే చెప్పాను కదా, అదైతే క్లోజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఇది 3 టైమ్స్ క్లిక్ చేసామనుకోండి ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరాకి అయితే చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ సో ఇది ఒకసారి ప్రెస్ చేసి మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేసి హోల్లో పట్టుకుంటే ఇది వచ్చేసి మనకి స్పోర్ట్స్ మోడ్లో వెళ్తుంది అనమాట. అంటే మనం ఏదైనా ట్రావెలింగ్లో కానీ మనం ఏదైనా పరిగెడుతూ తీసే షార్ట్స్ ఏమైనా ఉంటాయి కదా, సో దాంట్లోకి అయితే వెళ్తుంది అనమాట. సింపుల్ అనమాట. ఓకేనా. సో ఇది అనమాట. సో దీంట్లో గురించి అయితే చెప్పాను కదా. ఇప్పుడు ఒకసారి దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను చూడండి ఇది మీకు. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి బ్యాటరీ వచ్చేసి దీంట్లో మనకి 2400 బ్యాటరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఓకేనా. సో మనకి గింబల్ వెయిట్ వచ్చేసి మనకి 390 గ్రామ్స్ అయితే ఉంటుంది. మనకు ఒక రింగ్ అయితే ఇస్తారు కదా మన ఫోన్కి పెట్టుకునే మ్యాగ్నెటిక్ రింగ్ ఇది. సో మనకి ఈ రింగ్ వచ్చేసి మనకి 32.6 గ్రామ్స్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. సో మనకి మ్యాగ్నెటిక్ రింగ్ హోల్డర్ అయితే ఇచ్చారు కదా మనకి మొబైల్కి పెట్టుకోవడానికి ఇది. సో ఇది వచ్చేసి చూసుకుంటే మనకి 11.4 గ్రామ్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో అట్లాగే ఇంకొకటి ఏంటి అంటే మనకి దీంట్లో ఇది మనకి
ఛార్జింగ్ ఎక్కడానికి అయితే మనకి 2.5 అవర్స్ అయితే టైం తీసుకుంటుంది, అది కూడా 10 వాట్ ఛార్జర్ తోటి, ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి స్టాండ్ బై ఏంటంటే ఒక 15 అవర్స్ వరకు అయితే మ్యాక్సిమం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బ్యాలెన్సింగ్గా మనం యూజ్ చేసుకుంటే మనకి ఒక 15 అవర్స్ వరకు వర్క్ అవుతుందని అయితే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు, ఓకేనా. సో ఇది టెంపరేచర్ కూడా కొంచెం హీట్ కూడా అవుతుందని అయితే చెప్పారు. ఛార్జింగ్ పెట్టేటప్పుడు వచ్చేసి మనకి 5 డిగ్రీస్ నుంచి 40 డిగ్రీ సెంటీగ్రేడ్స్ వరకు అయితే హీట్ అవుతుందంట ఇది, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా నేను మీకు దీంతో అయితే కొన్ని షార్ట్స్ అయితే చూపిస్తాను చూడండి. సో చూడండి, నేను ఎటు వెళ్తే అటే వస్తుంది చూడండి అది, ఓకేనా. సో ఇంకా చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. సో మనకి దీంతో పాటు ఈ యాప్లో మనకి ఏ కట్ అనే ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి అనమాట, ఓకేనా. సో ఇలా అనమాట, ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అయితే అనుకున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.